దేవుని పరిశుద్ధ నామముకి స్తోత్రములు. దేవాది దేవుడు మంచి దేవుడు. గడిచిన వారమంతా కూడా తన కృపలు మనందరినీ భద్రపరిచి తన సంరక్షణలో మనందరినీ బ్రతికించి ఆయుష్ను, ఆరోగ్యమును, సమాధానమును, సమయమును అనుగ్రహించి ఈ విధంగా ఆయన సన్నిధిలో కుటుంబాలుగా సంఘముగా చేరి ఆయన స్తుతించే గొప్ప భాగ్యం ఇచ్చిన దేవాది దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరు బాగున్నారా? హల్లెలూయా. దేవుడు మంచివాడు, ఎల్లప్పుడూ మంచివాడు. అవునా? ఆయన ప్రేమమయుడు, ఆయన శాంతిమయుడు, రక్షించేవాడు, ఎల్లప్పుడూ మనల్ని కాపాడుతున్న మన దేవుడు. రైట్. ఇంత గొప్ప దేవుణ్ణి స్మరించుకునే అవకాశం దేవుడు ఈ వారము ఈ ఉదయకాల జామున మనకు అనుగ్రహించి ఉన్నాడు. అందరిని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. అదేవిధంగా మధ్యలో మరొకసారి నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని పరిచయాన్ని చేసే అవకాశం ఇచ్చిన దేవునికి స్తుతులు మహిమను చెల్లిస్తున్నాను. మంచి వాక్యము చూద్దాము. సిద్ధపడి వచ్చిన్నారా? ఎంతమంది సిద్ధపడి వచ్చారు? దేని కొరకు సిద్ధపడి వచ్చారు? దేని కొరకు సిద్ధపడి వచ్చారు? దేవుని యొక్క వాక్యము కొరకు. దేవుడు మా కొరకు ఏమి మాట్లాడబోతున్నాడో అని ఇష్టపడి సిద్ధపడి వచ్చిన ప్రతి బిడ్డలు కూడా ఈరోజు మీకు సమాధానం దొరుకుతుంది. చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక నుండి 2వ అధ్యాయాన్ని మనము ఈరోజు ధ్యానాంశంగా ఉంచుకుందాం. అయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ఈరోజు ధ్యానాంశం. దీని టైటిల్ మనము చూస్తే సెల్ఫ్ సెంటర్డ్ క్రిస్టియన్స్ వర్సెస్ గాడ్ సెంటర్డ్ క్రిస్టియన్స్. తెలుగులో అంత క్లియర్గా నేను చెప్పలేనేమో, కానీ ట్రై చేస్తాను. దేవుని పైన ఆధారపడి బ్రతికే క్రైస్తవుడు మరియు తన స్వబుద్ధి లేదా తన సొంత కార్యముల కొరకు బ్రతికే క్రైస్తవుడు. ఎవరి కొరకు మాట్లాడుతున్నా ఈరోజు నేను? ఎవరి కొరకు మాట్లాడుతున్నాను? క్రైస్తవుల కొరకు మాట్లాడుతున్నాను. క్రీస్తును అంగీకరించిన బిడ్డలు మనము మన కొరకు కొన్ని మాటలు మాట్లాడుకుందాం. దేవుని యొక్క వాక్యము ఏ విధంగా మనను మలచాలో ఈరోజు నేర్చుకుందాం. అయితే గొప్పగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక మనం చదువుతున్నప్పుడు కేవలం 4 అధ్యాయాలు మాత్రమే ఉంటాయి. చదివారా? కేవలం 4 అధ్యాయాలు ఉంటాయి. ప్రతి అధ్యాయంలో కూడా ఒక టైటిల్ ఉంటుంది, సూపర్ టైటిల్ ఉంటుంది. ఆ టైటిల్స్ ఏంటివంటే జాయ్. నన్ను చూడాలి అందరూ, ఇంకా వాక్యం కాదు, నన్ను చూడాలి. ఓకేనా? మీరు వాక్యం చూసారంటే నేను వాక్యం చదువుతాను అనుకోను, నేను నాది వినట్లేదు అనుకుంటాను నేను. ఓకేనా? మీరు నన్ను చూడాలి. జాయ్ మొదటి అధ్యాయము జాయ్ ఇన్ సఫరింగ్ అని చెబుతారు. 2వ అధ్యాయము జాయ్ ఇన్ సర్వింగ్, ఈరోజు మనం అదే నేర్చుకుంటున్నాం. 3వది జాయ్ ఇన్ బిలీవింగ్, జాయ్ ఇన్ గివింగ్. 4 అధ్యాయాల్లో 4 ఆనందాలు. కష్టాలలో ఆనందము, ఎదుటివాడికి సహాయపడటంలో ఆనందము, దేవుని నమ్మడములో ఆనందము, దేవుని కొరకు ఇవ్వడములో ఆనందం. కేవలం 4 అధ్యాయాలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక, 4 అధ్యాయాలు 4 ఆనందాల గురించి మాట్లాడతారు. భలే ఉంటుంది, చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. కొద్దిగా బ్యాక్గ్రౌండ్ మనం చూద్దాము. అపోస్తలుడైన పౌలు గారు తన 2వ దండయాత్రలో మాసిదోనియా దేశమునకు ప్రయాణమై క్రీస్తు సువార్త పరిచర్య నిమిత్తము మాసిదోనియా ప్రాంతానికి క్రీస్తు సువార్తను మోసుకొని వెళ్ళినప్పుడు జరిగిన పరిస్థితులను, తనకు ఎదురైన విషయాలను, సంఘ స్థాపనను, దాని తర్వాత తిరిగి వచ్చిన తర్వాత తను రోమాలో ఉండి తను ఖైదుగా చేయబడిన అప్పుడు తను రాసిన పత్రిక. దీన్ని ఖైదు పత్రిక అని కూడా అంటారు, జైలు పత్రిక అని కూడా పిలుస్తారు. ఓకేనా? రైట్. మాసిదోనియా ప్రాంతము. మాసిదోనియాలో పౌలు భక్తులు చేసిన సేవ లేదా ప్రాంతాలు ఎన్ని ప్రాంతాలు? 3 ప్రాంతాలు. దాంట్లో మొదటిది ఇక్కడ ఉంది, ఫిలిప్పీ. అవునా? ఇక్కడ ఉంది ఫిలిప్పీ, తెస్సలోనిక, తర్వాత బెరియా. మర్చిపోయారు. అవునా? ఈ 3 ప్రాంతాలను
మాసిదోనియా ప్రాంతాలుగా పిలుస్తారు. అంటే బైబిల్ ప్రకారం చెప్తున్నాను, మాసిదోనియా ప్రాంతంలో చాలా ప్రాంతాలు ఉన్నాయి. బైబిల్లో ఎక్కడ మెన్షన్ చేయబడదు ఆ ప్రాంతాలు మాత్రం 3 ప్రాంతాలు: తెస్సలోనిక, ఫిలిప్పి మరియు బెరియా సంఘం గురించిన మనకు వెర్షన్లు కనబడతాయి. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయము 17వ అధ్యాయంలో ఈ విషయాలు మనము చూస్తాం. ఫిలిప్పి అని అదొక వ్యక్తి పేరు. అలెగ్జాండర్ ద గ్రేట్, గ్రీక్ మహా చక్రవర్తి, ప్రపంచాన్ని 25 సంవత్సరాలు ఉన్న కాలంలోని ప్రపంచాన్ని జయించాలన్న ఆశతో గ్రీసు దేశము నుండి ప్రపంచాన్ని కూడా జయించడానికి రాజులను, సామంత రాజులను, ఎన్నో రాజ్యాలను గెలుచుకొని కేవలం 33-34 ఏట చనిపోయిన వ్యక్తిగా చూస్తాం. అంటే గొప్ప రాజుగా తన కీర్తిని లోకంలో ఉంచి వెళ్ళాడు. రైట్. ఆయన తండ్రి పేరు ఫిలిప్పి. అలెగ్జాండర్ ద గ్రేట్ తండ్రి పేరు ఫిలిప్పి. ఈ ప్రాంతము ఫిలిప్పి అనే ప్రాంతం అని ఎందుకు పిలువబడుతుందంటే ఈ ప్రాంతము నుండే గ్రీక్ యొక్క సామ్రాజ్యము యొక్క రూలింగ్ అనేది అక్కడ నుండే జరిగేది. అవునా? రోమ్ నుండి చేసినట్టుగా గ్రీకులు ఫిలిప్పి నుండి చేసేవారు. ఓకే. ప్రభువు యొక్క దర్శనము ద్వారా అపోస్తలుడైన పౌలు గారు మరియు శిల కలిసి ఈ ప్రాంతానికి సువార్త ప్రకటించడానికి వచ్చినప్పుడు ఆయన్ను జైల్లో వేస్తారు. జైల్లో వేసినప్పుడు ఆ బంధకంలో ఉన్నప్పుడు కూడా ప్రభువారిని వాళ్ళు స్తుతిస్తున్నారు. పౌలు శిలలు ఏ విధంగా స్తుతించారు? దేవుని స్తుతిస్తూ, దేవుని మహింపరుస్తూ కీర్తనలు పాడుతున్నప్పుడు జనాలకు అర్థం కాలే, ఏంటి ఇంత భయంకరమైన శిక్షలో కూడా ఇంత గొప్పగా దేవునికి కీర్తనలు పాడుతున్నారు వీరని అనుకుంటారు. అక్కడ దేవుడు గొప్ప అద్భుతం చేస్తాడు. అద్భుతం చేసి ఆ జైలు యొక్క సంఖ్యలన్నీ కూడా విడిపోయినప్పుడు వారిని కాచుతున్న జైలరు, దొంగలందరూ, అక్కడ ఉన్న ఖైదీలందరూ కూడా పారిపోతున్నారు అనుకుని భయపడి తను చావబోతాడు. కానీ పౌలు భక్తుడు చెబుతాడు, నువ్వు ఏ తొందరపడకు, ఎవ్వరు కూడా పారిపోవట్లేదు, అందరూ ఇక్కడే ఉన్నారని. తర్వాత పౌలు భక్తుడు ఆ జైలు అధికారికి సువార్తను ప్రకటించినప్పుడు తన కుటుంబము దేవుణ్ణి నమ్మి బాప్తిజం పొందుతారు. ఆ విధంగా చెరసాల్లో ఉండి కూడా పౌలు భక్తుడు తన సువార్తను ప్రకటించినట్టుగా మనము చూస్తున్నాం. ఈ బ్యాక్గ్రౌండ్తో ఈ ప్రాంతంలో, అంత భయంకరంగా ఉన్న ప్రాంతంలో సువార్తను ప్రకటించి ఒక సంఘాన్ని నెలకొల్పి అక్కడున్న ప్రజలను ఎంకరేజ్ చేయడానికి, ఆ సంఘాన్ని బలపరచడానికి రాసిన పత్రిక. 2వ భాగంలో మనము చూస్తున్నాం. మొదటి భాగం 1వ అధ్యాయము, 2వ భాగము 2వ అధ్యాయం. అయితే ఈ అధ్యాయానికి ఏమని పేరు పెడతారంటే జాయ్ ఇన్ సర్వింగ్. అంటే ఎదుటి వాడికి పరిచర్య చేయడంలో ఉన్న ఆనందాన్ని ఈ అధ్యాయం అంతా చెబుతారు. అయితే నేను దీనికి ఇచ్చిన టైటిల్ ఏంటంటే గాడ్ సెంటర్డ్ క్రిస్టియన్స్ వర్సెస్ సెల్ఫ్ సెంటర్డ్ క్రిస్టియన్స్. ఓకేనా? ఇవి చూద్దాం ఒకసారి. మొదటి 5 వచనాలు చదువుకుందాం. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణైనను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గల వారిగా ఉండి ఒక్కదాని అందే మనస్సుంచుచు నా సంతోషము సంపూర్ణము చేయుడి. కక్ష చేతనైనను వృధా అతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతి వాడును తన సొంత కార్యములు మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. చాలా ఇది మొదటి భాగంగా మనము చూద్దాం. ఈ మాటలు మొదటి 5 వచనాల్లో చాలా మట్టుకు మనకు అర్థమైపోతుంది పౌలు భక్తుడు మనకు ఏం చెప్పాలని ఆశపడుతున్నాడు. మొదటిగా గుర్తుపెట్టుకోండి, ఇది సంఘానికి రాయబడింది, అంటే మనకు కూడా వర్తిస్తుంది. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ మాట వర్తిస్తుంది. నేను ఇప్పుడు మాట్లాడే ఈ మాటలు, ఈ వాక్యము సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాం. ఒక వ్యక్తిని ఉద్దేశించి కాదు, ఒక వ్యక్తి కొరకు మాత్రమే కాదు, అందరం కలిస్తేనే సంఘము.
అవునా? విశ్వాసుల గుంపు, సమూహము దేవుని యొక్క సంఘము. మరి సంఘము బలపడే సంఘముగా ఉండాలంటే, సంఘముకు బలమైన పునాదులుగా ఉన్న విశ్వాసులు ఉండాలి అంటే కావలసిన స్ఫూర్తి ఎక్కడి నుండి వస్తుంది, దేని ఆలోచిస్తే వస్తుంది, ఈ ఆచరణ చేస్తే వస్తుందన్న విషయాలు ఈ 5 వచనాలు మనకు కనబడుతుంటాయి. మొదటిగా చూస్తే క్రీస్తునందు నుండి కొన్ని మాటలు చెబుతారు. ఏమని? క్రీస్తు నుండి ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన కలుగు ఏ ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల. దేని కొరకు అవన్నీ? దేని కొరకు? ఇవన్నీ క్రీస్తులో ఉన్నాయని మనము నమ్ముచున్నాము. ఏది? క్రీస్తు వాక్యము లేదా క్రీస్తు బోధలో, క్రీస్తు మార్గము ద్వారా మనుషులు మొదటిగా ఏం నేర్చుకుంటారంటే క్రీస్తును ప్రేమించడం నేర్చుకుంటారు. అవునా? సంఘాలలో క్రీస్తును నమ్మిన వ్యక్తులకు రెండు విషయాలు చాలా ఎక్కువగా మాట్లాడతాం. క్రైస్తవులు 2 విషయాలు బాగా మాట్లాడతారు. మొదటిది పాపము. వీళ్ళు పాపమును ఉపయోగించినంత ఎక్కువగా ఎవరు ఉపయోగించారు పాపం అనే మాటను? అవునా? రెండవది ప్రేమ. ప్రేమ అనగానే ప్రపంచవ్యాప్తంగా కనపడేది ఏంటంటే క్రీస్తునే ఉదాహరణగా ఇస్తారు, క్రైస్తవులను ఉదాహరణగా చెబుతారు. అంటే ఈ 2 పదాలు చాలా గొప్పగా మనకు వినపడుతుంటాయి. అయితే యేసు ప్రభువారి ద్వారా నుండి మనకు దొరికే ఆ ప్రేమ, తర్వాత అక్కడ ప్రభు యొక్క ఆదరణ, ఆత్మ మనకు అనుగ్రహించే ఏ సహవాసమైనను, తర్వాత ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల. దేని కొరకు ఇవన్నీ ప్రభువారు మనకు అనుగ్రహించారు అంటే 3 విషయాలు. మొదటిది ఏక మనస్కులగునట్లుగా, ఏక మనస్సు కలుగునట్లుగా, ఏక ప్రేమ కలుగునట్లుగా, ఒక్క భావము కలిగి ఉండి ఒక్క దాని అందే మనస్సు ఉంచుచు అని ప్రభువారు సెలవిస్తున్నారు. ఏ విషయం చెప్తారు ఇక్కడ? ఒకటి 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 అని మాట్లాడుతున్నాం. ఇక్కడ ఏక మనస్సు అన్న మాటకు అర్థము మనం చూస్తే ఒక కుటుంబము కలిసి ఉన్నారని దేని ద్వారా తెలుస్తుంది మనకు? దేని ద్వారా తెలుస్తుంది? ఒక కుటుంబం కలిసి ఉన్నారని ఈ విధంగా తెలుస్తుంది. ఒక ఇంట్లో 4 ఉన్నారనుకోండి, 4 ఉన్న కుటుంబం కలిసి ఉన్నట్ట, 4ది ఒక మాట అయినప్పుడు కలిసి ఉన్నట్ట. అవునా? తమ తీసుకునే నిర్ణయాల్లో, కుటుంబాల్లో తీసుకునే నిర్ణయాల్లో కుటుంబం అంతా కలిసి ఏకపక్షంగా, ఏక ఉద్దేశముతో, ఏక మనసుతో ఒక్క దాని వైపే వాళ్ళు చూస్తూ, అంటే వాళ్ళ గురిని చూస్తూ ఎప్పుడైతే వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ కుటుంబాన్ని ముందుకు నడిపిస్తారో ఆ కుటుంబము కలిసి ఉన్న కుటుంబము. కేవలము ఒక గృహంలో 4 గోడల మధ్యలో ఒక 3, 4, 10 మంది కలిసి ఉన్నంత మాత్రం అది కుటుంబము కాదు. కుటుంబము ఒక్క ఆలోచనతో ఉన్నప్పుడే, ఒక్క ఉద్దేశంతో ఉన్నప్పుడే అది కుటుంబము అనబడుతుంది. అదే విధముగా దేవుని కుటుంబము, దేవుడు ఏర్పాటు చేసిన సంఘము కూడా విశ్వాసుల సమూహముగా అందరు ఇక్కడ కూర్చున్నంత మాత్రాన అది ఏకపక్షముగా, ఏక ఆలోచనతో లేకపోతే అది దేవుని సంఘము కాకూడదు కూడా. అవునా? అందుకని ఈ సంఘానికి హెచ్చరిస్తే ఏమంటారంటే దేవుని వలన హెచ్చరికలు కానివ్వండి, దయారసము కానివ్వండి, దేవుని నుంచి వాత్సల్యము కానివ్వండి, అన్నీ కూడా దేన్ని క్రోడీకరించి మనుషులకు చెబుతున్నారంటే ఐక్యత కలిగి ఉండమని చెబుతున్నారు. ఐక్యత కలిగి ఉండమని చెబుతున్నాడు. ఈ ఐక్యత మనకి ఎవరు అనుగ్రహిస్తారు? చూద్దాం ఒకసారి. చూద్దామా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూద్దాం ఒకసారి. 2 పేజీలు ఇస్తే చాలు. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటారు. చాలమ్మా. ఎవరిస్తారు ఈ ఐక్యత? ఎవరిస్తారు ఈ ఐక్యత? చెప్పాలి. పరిశుద్ధాత్మ దేవుడు సంఘములో ఐక్యతను అనుగ్రహిస్తాడు. అంటే ఇప్పుడు ఒక ప్రశ్న వస్తుంది, మన సంఘంలో ఐక్యత లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు లేడా? అవునా? లేడా అంటామా? అవునా? ఎగ్జాంపుల్ ఏం చెప్తాను, చాలాసార్లు చెప్తున్నాను ఇదే మాట నేను సంఘంలో.
చర్చిలో వైఫై ఉంది, ఇక్కడ ఒకసారి మొబైల్ ఫోన్స్ ఆన్ చేసి చూసుకోవడం వైఫై కనబడుతుంది. అందరికీ కనుక పాస్వర్డ్ ఇచ్చేస్తే అందరూ దానికి కనెక్ట్ అయిపోతారు. ఐక్యత దొరుకుతుందా? దొరుకుతుంది. అయితే ఐక్యత అనేది దేవుడు సంఘములో పరిశుద్ధాత్మ దేవుని యొక్క సంకల్పము లేకుండా ఏ సంఘము ఏర్పాటు చేయబడదు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము లేకుండా ఏ వ్యక్తి కూడా సంఘంలో చేర్చబడడు. అందరి మనుషులు విశ్వాసము ద్వారా రక్షణ పొంది దేవుని సన్నిధికి నడిపింపబడినప్పుడు దేవుని యొక్క ఆత్మలో మమేకమై ఉన్నారు. కాబట్టి ఐక్యత ప్రతి ఒక్కరిలో ఉంది. అయితే దాన్ని కాపాడుకోవడం మాత్రము మన చేతుల్లో ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరికి ఐక్యతనిచ్చాడు. అంటే దేవుని సన్నిధికి వెళ్ళాలని, దేవుని మాటలు వినాలని, దేవుడు నేర్పించిన మాటల ప్రకారం జీవించాలని నువ్వు అనుకున్నప్పుడు ఆ ఆత్మ చేత నువ్వు బలవంతము చేయబడుతున్నావు. అది దేవుడిచ్చే ఐక్యత ద్వారా నీకు కలుగుతున్నది. ఇప్పుడు ఆలోచన చేస్తే ఈ ఐక్యతను కాపాడుకోవాల్సిన బాధ్యత దేవుడు ఎవరికి ఇచ్చారంటే మనకిచ్చాడు. అవునా? బుద్ధి జ్ఞానమును దేవుడు మనకిచ్చినప్పుడు మనం ఒక ఆలోచనతో ఒక ఉద్దేశంతో గనుక సంఘము లేకపోతే అప్పుడు ఏమవుతుంది? సంఘము క్రమేణా విచ్ఛిన్నము అయిపోతుంది. సముద్రంలో వెళ్తున్న ఒక షిప్పును మనము ఊహించినట్టయితే కేవలం ఒక వ్యక్తి నావికుడు మాత్రమే ముందుకు వెళ్తే సరిపోతుందా? ఒక్కనే సరిపోతాడా? సరిపోడు. తనతో ఉన్న అనేక పనివారు అందరూ కూడా అదే ఉద్దేశంతో ఒకేలాగా పనివాళ్ళందరూ కలిసి పని చేస్తేనే ఆ నావ ముందుకు సాగిపోతుంది. యేసు ప్రభువారు ఏర్పాటు చేసిన మందిరం ఇది. యేసు ప్రభువారు తన కొరకు ఏర్పాటు చేసుకున్న తన కన్యక ఇది. తనను పూజించడానికి, తనను సంతోషపెట్టడానికి మనుషులను దేవుడు ఏర్పాటు చేసుకుని ఒక గుంపుగా చేసుకున్న ప్రదేశం ఇది. ఈ ప్రదేశంలో నీవు నేను ఉన్నాము అంటే అది దేవుని యొక్క సంకల్పము. ఆ ఐక్యత దేవుడిచ్చి ఉన్నాడు. మీరందరూ దేవుని యొక్క శరీరంలోని అవయవాలు. క్రీస్తు శిరస్సుగా ఉండి ఆ మందిరానికి గుర్తుగా ఉంటే అవయవాలుగా అందరము కలిసి ఉన్నాము. మొదటిగా నేర్చుకున్నాము కావలసింది ఐక్యత. అయితే ఆ ఐక్యత ఎవరు ఇస్తారంటే ఆ ఐక్యత ఆత్మదేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహిస్తాడు. అయితే ఆ ఐక్యతను కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరి లోపల ఉంటుందంటే అది మన లోపలనే ఉంటుంది. ఐక్యత కాపాడుకోవాల్సిన బాధ్యత మనుషుల లోపల ఉన్నప్పుడు ఐక్యతను మరి ఏ విధంగా కాపాడుకుంటావు? ఏ విధమైన ఐక్యత గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ? ఏ విధమైన ఐక్యత గురించి మాట్లాడుతున్నారు? ఏక మనస్సు అంటే ఒక్క మనస్సు కలవారై, తర్వాత ఏక ప్రేమ కలిగి, ఒక్క భావము గలవారిగా ఉండి, ఒక్క దాని అందే మనసు ఉంచి. దేని గురించి మారుతున్నారు? దేని గురించి మారుతున్నారు? ఒక ఉద్దేశం అని చెబుతూ కింద మాట అంటారు, కక్ష చేతనైనను వృధా అతిశయము చేతనైనను ఏమీయో చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుము. దేని కొరకు ఇవన్నీ? ఐక్యత దేని కొరకు ఈ ఐక్యత రావాలంటే ఒకే ఒక స్టెప్ చెప్తున్నాడు పౌలు భక్తుడు. ఒకే ఒక స్టెప్ చేయవలసిన పని ఒకే ఒకటి ఏంటంటే నీకంటే నీ పొరుగువాడు యోగ్యుడు అని ఎంచుతామా? ఇక్కడ కూర్చున్న వారిలో ఎంతమంది నీ పక్కన్న వారు నీకంటే గొప్పవారు అనుకుంటావు? ఒకసారి చూడు, నీ పక్కన్న వారిని చూడండి ఒకసారి. చెప్పగలుగుతామా వారితో మనము నువ్వు నాకంటే గొప్పవాడివి? చెప్పగలుగుతామా సహోదరి నువ్వు నాకంటే గొప్పదానివి? ఆ భావము ఎప్పుడైతే మనిషి లోపల వస్తుందో అప్పుడు తను తగ్గించుకోవడం అని ఏంటో నేర్చుకుంటాడు. తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అన్న మాటకు అర్థం ఏంటంటే నువ్వు కింద కూర్చొని ఎదుటివాడి మీద కూర్చున్నట్టు అర్థం కాదు. ఎదుటివాడు నాకంటే యోగ్యుడై ఉండవచ్చు. కాబట్టి ఆటోమేటిక్గా నీలో నుండి ఏమొస్తుంది? కక్షలు రావు. అవునా? కక్షలు రావు, అసూయలు రావు. గమనించండి, ఎప్పుడన్నా మన కింద పని చేసే వారిని చూసినప్పుడు నీకు కక్ష వస్తుందా? నీకంటే ఉన్నతమైన స్థితిలో లేని వారిని, నీకంటే తక్కువ స్థితిలో ఉన్నవారిని చూస్తే నీకు అసూయ కలుగుతుందా?
కలగదే. అంటే ఈ కక్షలు, ద్వేషాలు, అసూయలు, మత్తతులు ఇవన్నిటికీ కారణం ఏమై ఉంటుందని ఒక్కసారి మనం ఆలోచన చేస్తే మనుషులలో ఐక్యత లేదు. ఆ ఐక్యత, ఏక భావము, ఏక మనస్సు లేకపోవడం ద్వారా వారి లోపలికి ఈ పాపములు చేరుతున్నాయి. ఒక్క విషయం సరిగ్గా చేసుకుంటే, అంటే నా ఎదుటి వ్యక్తి నాకంటే ఘనమైన వాడు, నా ఎదుటి వ్యక్తి నాకంటే ఉన్నతమైన వాడు, నేను మాట్లాడుతున్న వ్యక్తి నాకంటే మంచివాడు అన్న భావం నీ హృదయంలో ఎప్పుడైతే వస్తుందో ఆ వ్యక్తిపై నీకు గౌరవం వస్తుంది. తన ఉద్దేశాలను నువ్వు అంగీకరించడానికి ఇష్టపడతావు, తన భావములను యాక్సెప్ట్ చేయడానికి ఇష్టపడతావు, తన వెళ్ళే మార్గంలో నీవు కూడా నడవడానికి ఇష్టపడతావు. అర్థమవుతుందా? మరి సంఘము దేవుని యొక్క శరీరముగా భావించినప్పుడు తన సంఘ శరీరము ఎదగాలి అంటే, శక్తిమంతులుగా మారాలి అంటే కావలసినది ఏంటి అంటే విశ్వాసుల గుంపులో ఉన్న మనందరము కూడా ఒకరికంటే ఒకరము యోగ్యులమని ఎంచుకోవాలి. మంచి మాట చూద్దాం. సెల్ఫ్ సెంటర్డ్గా ఉన్నవారు అపోస్తలుల కార్యంలోని చూద్దాం. 16వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఈ మాటను, కొన్ని వచనాలు ఉన్నవి నేను చెప్తాను, మీకు చూడవలసిన అవసరం లేదు. 16వ అధ్యాయంలో ఫిలిప్పీ సంఘముకు ఈ మాటలు ప్రత్యేకంగా రాయడానికి గల కారణం ఉంది. ఓకేనా? అక్కడ ఫిలిప్పీ సంఘంలో ఎక్కువ మంది కనపడరు, రకరకాల వ్యక్తులు కనపడతారు. ఇప్పుడు మనకు క్వశ్చన్ వస్తుంది, సంఘంలో కూర్చున్న వాళ్ళు కూడా రకరకాల వ్యక్తులు అంటే ఫిలిప్పీ సంఘం ఉన్నట్టుగా ఒకరు జైలర్ కనపడతాడు, ఓకేనా, లూదియా కనపడుతుంది, ఒక సర్వెంట్ కనపడతారు, ఓకేనా, ఒక ధనవంతుడు కనపడతాడు, ఒక రోమియుడు కనపడతాడు. ఈ విధంగా 5-6 రకాల వ్యక్తులు ఫిలిప్పీ సంఘాన్ని మనం 16వ అధ్యాయం ధ్యానిస్తూ ఉంటే ఈ వ్యక్తులందరూ మనకు కనబడుతుంటారు. మరి వీరి మధ్యలో, డైవర్సిఫైడ్ ఉన్న వ్యక్తుల మధ్యలో ఐక్యత ఏ విధంగా ఉంటుంది అన్నది ప్రశ్న. అంటే రకరకాల మనుషులు, అంటే రకరకాల బ్యాక్గ్రౌండ్స్ ఉన్న వ్యక్తులు, అవునా, చదువుకున్నవారు, చదువులేనివారు, చిన్నపిల్లలు, పెద్దవారు, ఉద్యోగం చేస్తున్నవారు, గృహ నిర్వాహకులుగా ఉన్నవారు, అవునా, తర్వాత సంపన్నమైన వారు, సంపన్నత లేనివారు, విశ్వాసులుగా ఉన్నవారు, పాపంలో ఉన్నవారు, వీరంతా కలిసి ఒక సంఘంలో ఉన్నారనుకోండి. అవునా? డైవర్సిఫైడ్ పీపుల్ అంటే రకరకాలుగా ఉన్న వ్యక్తులందరూ ఒక్క చోట కూర్చొని వీళ్ళందరినీ ఐక్యంగా ఉండమంటే ఏ విధంగా ఉంటారు? ఉండగలుగుతారా? అవునా? మనము బ్రతుకుతున్న మన బ్రతుకు విధానము దేనిపైన ఆధారపడి ఉంటుందంటే మనకున్న బ్యాక్గ్రౌండ్ని బట్టి. ఏ కుటుంబంలో పుట్టాను నేను, ఏ ప్రాంతంలో పుట్టాను, ఎవరు మధ్యలో పెరిగాను, ఎటువంటి పరిస్థితులు నా జీవితంలో నా ముందుకు వచ్చాయి, దానిని ఏ విధంగా అధిగమించానన్న దాన్ని బట్టే నా ఆలోచన విధానము నేను కలిగి ఉంటాను. అయితే ఈ విధంగా ఆలోచన చేస్తే ఇక్కడ కూర్చున్న అనేక మందిలో అందరికీ ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ ఉంది. అందరికీ ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ ఉంది. ఆ బ్యాక్గ్రౌండ్ అందరికీ ఏం చేస్తుందంటే వాళ్ళ జీవితాలను మార్చింది. ఏదో ఒక పరిస్థితి ద్వారా యేసు ప్రభువారి దగ్గరికి అందరూ కూడా చేర్చబడ్డారు. అర్థమవుతుందా? చేర్చబడ్డారు అంటే ఎటువంటి ప్రాంతంలో పుట్టినా, ఎటువంటి పరిస్థితుల్లో పెరిగినా, ఎటువంటి ఉద్దేశాలు కలిగి ఉన్నా, ఎటువంటి అనుభవాల గుండా మనం వెళ్ళినా, ఏది మనని దేవుని దగ్గరికి బలవంతంగా తీసుకువచ్చిందంటే క్రీస్తు ప్రేమ. అవునా? క్రీస్తు ప్రేమ ద్వారా మనము దేవునికి ఆకర్షితులమయ్యాము. ఏ పరిస్థితి అయ్యుండొచ్చు, అందరికీ ఒకే పరిస్థితి అయ్యుండకుండొచ్చు, రకరకాల పరిస్థితుల గుండా వెళ్ళినా కూడా ఏది మనని దేవుని దగ్గరికి ఆకర్షించిందంటే క్రీస్తు ప్రేమ. ఐక్యత ఎక్కడి నుండి వస్తుందంటే ఆ ప్రేమను గుర్తుపట్టినప్పుడు ఐక్యత కలుగుతుంది. అప్పుడు అందుకని ఒకరికంటే ఒకరు యోగ్యులమని ఎందుకు ఎంచుతామంటే నీ పరిస్థితి ఏంటో నాకు తెలియదు, కానీ నా పరిస్థితి నాకు తెలుసు. అంటే నీ పరిస్థితిలో దేవుడు నిన్ను ఏ విధంగా ఆకర్షించాడో నా పరిస్థితి కూడా దేవుడు ఆకర్షించాడంటే నిన్ను ఆకర్షించిన దేవుడు నన్ను కూడా ఆకర్షించాడు. మనల్ని ఆకర్షించిన దేవునికి మహిమ కలుగునుగా. కానీ చెప్పే బిడ్డలుగా మనం ఉంటాం. అందుకని కామన్గా మనం అందరము కలుసుకుని చెప్పే మాట ప్రైజ్ ద లార్డ్, దేవునికి స్తుతులు అని ఎందుకు చెబుతామంటే నన్ను రక్షించిన దేవుడు, నిన్ను రక్షించిన దేవుడు ఆయనే. కాబట్టి ఒకరినొకరు హత్తుకొని అందరేమో దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఒక్క చోట చేరుతాము. ఇది సంఘానికి దేవుడు ఇచ్చిన గొప్ప ధన్యత.
ఒకవేళ ఈ ధన్యత లేకపోయి ఉంటే ఎక్కడ కూర్చున్న వాళ్ళము, ఏ విధంగా కలిసేవారము, ఏ విధంగా ఒకరొకరు తెలుసుకున్న వారము అవసరం పడేది కదా. అవునా అవునా అవకాశం ఉండేది కాదు. అంటే దేవుడు తన ద్వారా మనల్ని ఆకర్షించుకుని, ప్రేమ ద్వారా ఆకర్షించుకొని తన సన్నిధికి నడిపించుకున్నాడు. అయితే మనుషులు తమ స్వంత కార్యములనే కాక ఎదుటి వ్యక్తి యొక్క కార్యంలో కూడా చూడాలన్నది ఇంకో భాగంలో మనము చూద్దాం. అయితే దేవుని ద్వారా మనందరం కూడా ఐక్యతలోకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఒక్క ఆలోచన కలిగి ఉంటాం. ఆ ఆలోచన ఏది? ఒక్క ఆలోచన అంటే దేవుని స్తుతించడానికి సంఘంలో నేను చేరాను, దేవుని మహింపరచడానికి అనే సన్నిధికి నేను చేరుకున్నాను. దేవుని యొక్క ప్రేమ నాకు కలిగిన నేను అనుభవించిన ఆ ప్రేమ ఎదుటి వ్యక్తి కూడా అనుభవించి ఉన్నాడు అని నువ్వు నమ్మి నువ్వు దేవుని ప్రేమించే విధంగానే ఎదుటి వ్యక్తిని కూడా నువ్వు యోగ్యునిగా ఎంచి అతన్ని ప్రేమించడము నేర్చుకుంటావు. దేవుని యొక్క ప్రేమను తెలిసిన వ్యక్తివైతే ఎదుటి వ్యక్తిని దూషించలేవు. గుర్తుపెట్టుకోండి అది. రైట్. ఇంకొకటి ఆత్మ ఇచ్చు సహవాసము లేదా ఐక్యత. దేవుని యొక్క ఆత్మ ఇచ్చే ఐక్యత ఏం చేస్తుందంటే మనందరినీ కూడా ఖైదీలుగా బందీలుగా చేసి అందరం ఒకే గొలుసుతో కట్టబడిన వారిగా దేవుని యొక్క ప్రేమ తన రక్తము ద్వారా వచ్చిన విమోచన అనే రక్షణ ద్వారా మనందరం కూడా క్రీస్తుకు దాసులుగాను బందీలుగాను అందరం కూడా తాళతో కట్టినట్టుగా అందరం ఒకే వ్యక్తి ద్వారా ఉండే అవకాశాన్ని ఆత్మదేవుడు మనకు ఇస్తాడు. సో మన రోల్ మోడల్ ఎవరు అంటే ఇక్కడ ఎవరు మన రోల్ మోడల్? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనకు కలిగిన ఆ మనస్సు మనకు కూడా కలగాలని పరిచర్యలో ఉన్న ఆ ధర్మాన్ని, పరిచర్యలో ఉన్న ఉన్నతత్వాన్ని నేర్పించే గొప్ప అనుభవము క్రీస్తు జీవితం నుండి మనకు తెలుసుకుంటాము. ఇక్కడ మొదటిగా మనం నేర్చుకున్నది ఏంటి? కేవలం మనము మన పైన మాత్రమే ఆధారపడకుండా మనకు అక్కర్ల గురించి ఆలోచన చేయకుండా ఎదుటివాడి అక్కర్లను కూడా ఆలోచించేవాడిగా ఉండాలి. ఈ పర్స్పెక్టివ్ని కరెక్ట్గా సెట్ చేద్దాము. రోమీయులకు రాసిన పత్రికను చూద్దాం. 12వ అధ్యాయము. రోమీయులకు రాసిన పత్రిక నుండి 12వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వబుద్ధి గలవాడనగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరంలో మనకు అనేక అవయవములు ఉండినట్టును ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగో ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకని కొరకు ఒకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. చలమ ఈ విధమైన ఆలోచన చేస్తున్నప్పుడు ఏమనిపిస్తుందంటే నీకు కలిగి ఉన్న దాన్ని బట్టి నువ్వు నీకు అనుకున్న దానికంటే ఎక్కువగా నువ్వు ఊహించకు. భావం అది. సహోదర ప్రేమను గురించి వాక్య భాగము అది. మనం అందరం కూడా ఒక్క శరీరంలో ఉన్నాము. అన్ని భాగాలు, శరీరంలో అనేక భాగాలు ఉన్నాయి. అన్ని భాగాలకు ఒక్క పని ఏ విధంగా ఉండదో అన్ని భాగాలకు వాటి యొక్క పని వాటికి ఉన్నట్టుగానే సంఘములో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కూడా వారి యొక్క పనులు కలిగి ఉన్నాము అన్న సంగతిని గుర్తుపెట్టుకోవాలి. పెద్ద పని చిన్న పని అని లేదు, గొప్పవాడని తక్కువవాడన్న భేదము లేదు. దేవుడు మన సామర్థ్యం బట్టి మనకిచ్చిన ఉచితమైన కృపను బట్టి ఏ పని మనకు అప్పచెపుతాడో ఆ పనిని చేయడకు ఇష్టపడాలి. ఈ మాటలు చెబుతున్నప్పుడు ఒక్క విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆ విషయం ఏంటంటే చాలా సందర్భాలు ఏం చేస్తామంటే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం సెల్ఫ్ సెంటర్డ్గా బిహేవ్ చేస్తూ ఉంటాం. సెల్ఫ్ సెంటర్డ్గా అంటే కేవలము నా కొరకే నేను ఆలోచించుకుంటూ ఉంటాను. చాలా మందిలో ఇది ఉంటుంది. ఈరోజు కొంచెం క్లారిటీ రావాలి మీ అందరికీ. ఏంటంటే నువ్వు ప్రార్థన చేయడానికి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ప్రార్థన ఎవరి కొరకు చేస్తున్నావు? కేవలం నీ కొరకు చేసే ప్రార్థన అయితే స్వార్థపూరితమైన ప్రార్థన.
కేవలం నీ కొరకు నువ్వు చేసే ప్రార్థన అయితే స్వార్థపూరితమైన ప్రార్థన. దేవుడు నీకు ఇచ్చిన మేలులను, అనుభవాలను కేవలం నీవే అనుభవిస్తూ నీ పని మాత్రం నువ్వు చూసుకొని, నీకు దేవుడిచ్చిన ప్రతి ఒక్క శక్తిని బట్టి, ఈవులను బట్టి నీవు మాత్రమే సమకూర్చుకుంటూ, అంటే నిన్ను మాత్రం ఉప్పొంగు చేసుకొని దేవుడిని ఆశీర్వదించాలని సంతోషంగా వచ్చి వెళ్ళిపోతే, ఐఎమ్ టెలింగ్ యూ, సెల్ఫ్ సెంటర్డ్ క్రిస్టియన్. వీళ్ళు చేసే పని ఏంటంటే, వీళ్ళు చేసే పని ఒకటి, కేవలం వాళ్ళ గురించి మాత్రమే వాళ్ళు ఆలోచించుకుంటారు. నేను సంఘానికి ఎందుకు వెళ్తున్నాను? వాక్యం కొరకు వెళ్తాను, వాక్యం సమయానికి వెళ్తాను. అర్థమైందా? నేను సంఘానికి ఎందుకు వస్తున్నాను? పాటల కొరకు వస్తున్నాను, పాటలు మాత్రం వింటాను, తర్వాత వెళ్ళిపోతాను. అర్థమవుతుందా? ఒక్కొక్క వ్యక్తి తన జీవితంలో ఉన్నప్పుడు నీ దగ్గర ఉన్న, నీకు దేవుడికి ఇచ్చిన ఆశీర్వాదములను బట్టి నీ పక్కవాడు సమస్యలు ఉంటే నువ్వు చూడగలుగుతున్నావా? సంఘంలో ఉన్న అనేకులు వారి సమస్యలు ఇక్కడ చెబుతున్నప్పుడు నీకు ఎరికైనప్పుడు వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన సహాయము చేయడానికి ఉద్దేశిస్తున్నావా? ఆలోచన చెయ్యి. కుటుంబాల్లో కృతజ్ఞతా ప్రార్థన చేసినప్పుడు నీ అంతలో నీవే, నేను వెళ్ళి వాళ్ళ దేవుడిచ్చే సంతోషంలో నేను కూడా పాల్గొంటానని నీకు నువ్వే సిద్ధపడుతున్నావా? ఆలోచన చెయ్యి. నీ సంఘములో, నీ సమాజంలో ఉన్న వ్యక్తులు బాధపడుతున్నప్పుడు, కేవలము ఈరోజు నా ఉద్యోగం ఉంది, అయితే నా సహోదరుడు హాస్పిటల్లో ఉన్నాడు, నేను ఉద్యోగం వెళ్తే ఈరోజు నాకు డబ్బులు ఖర్చు అయితే డబ్బులు వేస్ట్ అయిపోతే ఆలోచనతో నీ సహోదరుని హాస్పిటల్లో వదిలేసి ఉద్యోగం వెళ్ళిపోతున్నావేమో, జాగ్రత్త. నీ పనే నీకు ముఖ్యమనుకొని పక్కవాడు ఇబ్బందుల్లో ఉన్న, బాధల్లో ఉన్న అతను వదిలేసి వెళ్ళిపోతున్నావేమో, జాగ్రత్త. గమనించండి, ఒక్క నినాదం పైన బ్రతుకుతున్నాం. మనిషి నీకు తెలిసిన వ్యక్తి అయినా, నీకు తెలియని వ్యక్తి అయినా, అతను ఆపదలలో, ఇబ్బందులలో ఉండి సహాయము కోరుతున్నప్పుడు, దేవుడు నిన్ను అక్కడ నిలబెట్టినప్పుడు నువ్వు ఆ పని చేయాలి. అవసరతను బట్టి, ఆ వ్యక్తి యొక్క అవసరాన్ని బట్టి నువ్వు సహాయకుడుగా ఉండాలి. అతను నీకు మంచివాడా, అతను చెడ్డవాడా, నీ సహోదరుడా, నీ సహోదరుడు కాదా, అతనంటే నీకు ఇష్టమా, అతనంటే నీకు ద్వేషమా, అన్ని పక్కకు పెట్టి దేవుడు నిన్ను ఆ సమయంలో ఆ పరిస్థితులు ఉంచినప్పుడు లుక్ ఎట్ ఓన్లీ గాడ్. దేవా, నేను నీ దృష్టిలో తక్కువ వాడుగా ఉండకుండానట్లు నేను నా విశ్వాసంని క్రియల ద్వారా కాపాడుకున్న విధముగా, ఎదుటివాడు బాధలో ఉన్నాడు కానీ నాకు ఇష్టం లేదు, కానీ నేను వెళ్ళి చేయదగే అటువంటి హృదయం నాకు దయచేయమని ప్రార్థన చేయాలి. కేవలం మన పరిస్థితులు, మన జీవితంలో మారితే చాలు, ఎదుటి వాళ్ళు ఏమైపోతే నాకేంది అని ఆలోచన చేస్తే, మై డియర్ ఫ్రెండ్స్, ఐమ్ టెల్లింగ్ యూ, ఐక్యతలోకి నువ్వు రాలేవు. అనేక మంది తమ జీవితాలను వెచ్చించి, తమ సమయాన్ని వెచ్చించి సంఘము కొరకు, సంఘంలో ఉన్న మనుషుల కొరకు వాళ్ళు పాటుపడుతున్నారు. వాళ్ళందరి కొరకు ఎవరి కొరకు పాటుపడుతున్నారు అంటే, ఇక్కడ ఉన్న క్షేమాభివృద్ధి కొరకు, అందరి యొక్క క్షేమాభివృద్ధి కొరకు వాళ్ళు పాటుపడుతున్నారు. సంఘంలో అయిన ప్రార్థనలు అవ్వచ్చు, సంఘంలో ఇచ్చే బహుమానం అవ్వచ్చు, సంఘంలో ఆహారాన్ని ఇచ్చే సమయం కావచ్చు, సంఘంలో సిద్ధపడుతున్న చీరలు కావచ్చు, ఊడుస్తున్న విషయాలు అన్నీ కూడా ఎవరి కొరకు చేస్తున్నారంటే, ఇక్కడ కూర్చొని మనందరి కొరకు చేస్తున్నారు. ఏ పని చేసినా కేవలం నాకేమొచ్చింది, నాకేమో దొరుకుతుంది, నాకేం బెనిఫిట్ అవుతుందని ఆలోచన చేసుకుంటూ కనుక నీ బ్రతికితే, మై డియర్ ఫ్రెండ్, ఐమ్ టెల్లింగ్ యూ, యు ఆర్ ఎ సెల్ఫిష్ క్రిస్టియన్. దానివల్ల నీకు ఉపయోగపడతాము కానీ ఏ మనిషికి నువ్వు ఉపయోగపడవు, అట్లని దేవునికి ఉపయోగపడవు. అవునా? అయితే ప్రభువారు చెబుతున్నప్పుడు తన గురించి ఒక మాట చెబుతున్నారు. ప్రభుగారు చెప్పేటప్పుడు ఆయనకున్న మనస్సు ఏంటిదో తెలుసుకుంటే మనకి ఎటువంటి మనస్సు ఉండాలో మనము నేర్చుకొల్తాం. చూద్దామా. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. ఆ మనస్సు ఎటువంటి మనస్సు అంటే, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకొనలేదు గాని, మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి
మరణం పొందినంతగా, అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకున్నాడు. అర్థమవుతుందా? క్రీస్తు యేసు కలిగిన ఆ మనస్సు మనందరం కూడా కలిగి ఉండాలి అంటే ఆఖరిగా వచ్చిన మాట మనము అర్థం చేసుకోవాలి. ఆ మాట ఏంటంటే తను తాను తగ్గించుకున్నాడు. తగ్గింపులో ఏం కనపడుతుందంటే దేవునికి విధేయత కనబడుతుంది. తగ్గింపులో దేవుని విధేయత. యేసు ప్రభువారి గురించిన విషయం అందరికీ తెలిసిన విషయమే, మళ్ళీ చెబుతాను. యేసు ప్రభువారి గురించిన విషయము రక్షణ సువార్త. ఆయన దేవాది దేవుడు, సర్వ సృష్టిని చేసిన మహా గొప్ప వ్యక్తి. అవునా? ఆయన దేవుడై ఉండి ఆయనకు దొరకవలసిన మహిమను ఆయన పొందుతూనే ఆ మహిమను విడనాడకూడని భాగ్యమని ఎంచుకోలేదు. కానీ తను ఏం చేశాడు? ఆ మహిమను కూడా తను వదులుకొని తుచ్చమైన పాపులమైన మనుషుల కొరకు పరలోక రాజ్యం నుండి భూలోకానికి దేవుడు నరరూపధారిగా, అవతారం కాదండి, నరరూపాన్ని దాల్చుకొని మనుషులను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. నరుడు దేవుని దృష్టిలో తుచ్చమైన వాడు, మట్టితో చేయబడిన వ్యక్తి. తను బలహీనునిగా చేసుకున్నాడు, తను రిక్తునిగా చేసుకున్నాడు, తను బానిసగా చేసుకున్నాడు. ఎవరి కొరకు అంటే మనుషుల కొరకు. దేవుడు తనకున్న భాగ్యమును వదులుకొని, తనకున్న సంపదను ఔన్నత్యాన్ని వదులుకొని మనుషుల కొరకు తను తగ్గించాలంటే ఆయనకు ఎవరు ఇంపార్టెంట్ అని ఆలోచిస్తే, దేవుడు నిజంగా తండ్రికి తన పిల్లలు ఏ విధంగా అన్నిటికంటే ముఖ్యమో మనను సృష్టించిన మన సృష్టికర్తకు మనం అంతే ముఖ్యము. నా బిడ్డలు చెడిపోకూడదని, పాపులే నశించిపోయి నరకాగ్నిలో పడి నశించిపోకూడదని ఆయన నరరూపధారిగా ఈ లోకానికి అవతరించి ఉన్నాడు. అందుకని ఈ లోకానికి వచ్చి ఆయన ఎందుకు వచ్చి అంటే మనం రక్షించడానికి వచ్చి ఉన్నాడు. పరలోక రాజ్యంలో ఆయనకు ఘనత లేదా? చూద్దాం ఒక మాట. కొలస్సీ రాసిన పత్రికలో ఆయన ఏమై ఉన్నాడో. కొలస్సీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 13 చదువమ్మా. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు అంటే యేసు ప్రభువారు, ఆ కుమారుని యందు మనకు విమోచనము, అనగా పాపానికి క్షమాపణ కలుగుచున్నది. ఆయన ఎవరు? ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఇప్పుడు అర్థమైంది మాటను. ఆయన అదృశ్య దేవుని యొక్క స్వరూపిగా ఉండి కనపడని దేవుని యొక్క కనపడే స్వరూపము యేసుక్రీస్తు ప్రభువారు. దేవుడు ఏ విధంగా ఉంటాడో నరులకు తెలియదు కాబట్టి అదృశ్యంగా ఉన్న ఆ దేవుని యొక్క ముఖ ఛాయను తీసుకొని కనపడే దేవునిగా ఈ లోకానికి అవతరించి ఉన్నాడు మన యేసు ప్రభువారు. ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. అటువంటి దేవుడు తన భాగ్యమును, అక్కడ కూర్చున్న పరలోక రాజ్యంలో ఉన్న ఆ భాగ్యమును తను విడిచిపెట్టాడు. అర్థమవుతుందా? పరిచర్యలో ఎదుటి వ్యక్తికి పరిచర్య చేయాలంటే నీవు కొన్ని విడిచిపెట్టాలి. దేవుడు తన రాజ్యము, తన మహిమను వదిలేశాడు మనని పట్టుకోవడానికి, మనకు పరిచర్య చేయడానికి తన భాగ్యమును వదిలిపెట్టాడు. మనం ఏమి వదిలేస్తాం? ఎదుటి వాడికి సహాయకుడుగా, ఎదుటి వ్యక్తులను కాపాడటానికి, ఎదుటి వ్యక్తులను విమోచించడానికి ఏ విధంగా ఏమి నువ్వు విడిచిపెడతావు? నీ సమయాన్ని విడిచిపెడతావా? నీకున్న సంపదను విడిచిపెడతావా? నువ్వున్న ఆ బిజినెస్ను విడిచిపెడతావా? నీ ఆనందాన్ని విడిచిపెడతావా? ఏం విడిచిపెట్టగలుగుతావు? దేవాది దేవుని యొక్క స్వరూపము మనస్సును మనము కలిగి ఉండాలని ప్రభువారు చెబుతున్నప్పుడు, ఈ మాట చెబుతున్నప్పుడు ఆయన మనస్సు ఏంటంటే గొప్పగా ఉన్న అధికారంను వదిలేసి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నారు. మనం కనీసము మన సమయాన్ని వెచ్చించలేమా? ఎదుటి వ్యక్తికి
కాపాడడానికి, ఎదుటి వ్యక్తిని సంతోషపరచడానికి, ఎదుటి వ్యక్తికి సువార్త ప్రకటించడానికి మన సమయాన్ని, మన జ్ఞానమును, మన వివేచనను, అవునా, మన దృష్టిని, మన పనులను విడిచిపెట్టి మనుషుల కొరకు మనము పాటుపడలేమా? మనుషులకు సహాయము చేయడము అలవాటు చేసుకుంటే నువ్వు దేవునికి సహాయకుడు అవుతావు. బీదలని కటాక్షించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. అవునా? దేవుడు ఆ విధంగా మనుషులు చూస్తారంటే, మనుషులలో దేవుడు ఏం చూస్తున్నాడంటే కనికరాన్ని చూస్తున్నాడు. బళ్ళు వారి పనులు నేను కోరలేదు, కానీ కనికరమని కోరుచున్నాను అని చెబుతున్నాడు దేవుడు. నీకు నువ్వు ఎదగడము కాదు, నీ కొరకు నువ్వు ఆలోచించడము కాదు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఆలోచన చేయగలగాలి. నా సంఘము నా ద్వారా, నా బలహీనత ద్వారా, నేను నా స్వార్థపూరితమైన ఆలోచన ద్వారా నా సంఘము బలహీనమవుతున్నది. కాబట్టి నా బలహీనతను, నాలో ఉన్న దేవుడిచ్చిన గొప్ప ప్రత్యేకతలను నేను దూరం పెట్టి నా సంఘాన్ని నా ద్వారా బలహీనము కాకుండా నిమిత్తము దేవుడిచ్చిన కృపను బట్టి నేను బలవంతుడిగా మారి దేవుని సన్నిధిలో సాధనంగా మారాలని నువ్వు నేర్చుకోవాలని ఉద్దేశం ఉంచిన ఆ దినము నుండి మొదలవుతుంది నీ జీవితంలో మార్పు. దేవునికి పనికి మాలిన వ్యక్తిగా ఉన్నావేమో దేవునికి పనికొచ్చేమట్టుగా మారుతావు. దేవునికి పనికొచ్చేవాడు మనుషులకు పనికొస్తాడు. దేవునికి పనికిరాని వాడు మనుషులకు ఏ పని చేయలేడు. అది నీ వయసుని బట్టి కాదు, నీ జ్ఞానం బట్టి కాదు. ఇక్కడ ఒక వ్యక్తి గురించి పౌలు భక్తుడు చెబుతున్నాడు, విందాం. మనం ఏ విధంగా ఉండాలో చెబుతున్నాడు, చూద్దాం. 14వ వచనంలో, మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింజులైన దేవుని కుమారులగునట్లు సనుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనం మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. ప్రైజ్ ది లార్డ్. చాలా ఏ విధంగా కనబడుచున్నారు? ఎవరు ఈ లోకంలో జ్యోతులు అని చెప్తున్నాడు? ఎవరు జ్యోతులు ఇక్కడ? లోకంలో జ్యోతులు ఎవరు? దేవుని యొక్క జీవవాక్యంను చేతబట్టుకొని కక్షలు లేకుండా, అవునా, కక్షలు లేకుండా, నిందలు లేకుండా దేవుని యొక్క కుమారులకు కావలసిన స్వభావము కలిగి ఈ లోకములో జీవించు వారందరూ కూడా ఈ లోకములో జ్యోతులుగా ఉన్నారు. మీరు జ్యోతులుగా ఉన్నారు, ఈ లోకములో చీకటిగా ఉన్నారు. అర్థమైందా? చీకటి ఉన్న సమయంలో ఒక చిన్న దీపము గొప్ప వెలుగునిస్తుంది. అవునా? కల్మషాల మధ్యలో, కక్షల మధ్యలో, కుటుంబాలలో ఉన్న సమస్యల మధ్యలో ఒక్క మంచి ప్రార్థన, ఒక్క బలమైన మాట, ఒక్క ప్రేమపూర్వకమైన సంభాషణ చేయడం వల్ల, మై డియర్ ఫ్రెండ్స్, ఐమ్ టెల్లింగ్ యూ, ఆ కుటుంబంలో వెలుగు నింపబడుతుంది. డోంట్ టాక్ నెగటివ్ ఆల్ ద టైమ్. మన జీవితాల్లో చీకటికి కారణము మనం ఎప్పుడూ తప్పుడుగా ఆలోచించడమే, తప్పుడు మాటలు మనం మాట్లాడమే, ఎదుటి వ్యక్తిని తక్కువగా చూడడమే. అక్కడ నుండే చీకటి మనల నుండి ప్రారంభమవుతుంది. ఏ వ్యక్తిని కూడా తక్కువ చూసినప్పుడు అతని గురించి నువ్వు తక్కువగా మాట్లాడతావు. దేవుడిని ముందు ఉంచుతున్న ప్రతి సమస్య, ప్రతి అనుభవము, దేవా నాకు ఏం నేర్పించాలనుకుంటున్నావో అడిగి తెలుసుకో. ఎదుటి వ్యక్తి ఏ విధంగా ఉన్నాడో ఉన్న వాటిని ఉన్న విధముగా చూడడానికి నేర్చుకో. జ్యోతులుగా మారుతావు. దేవుని యొక్క వాక్యము ప్రతి స్థలమందు, ప్రతి సమయంలో దాన్ని చదువుకుంటూ, దాన్ని ధ్యానిస్తూ, దాని ప్రకారం జీవించాలని ఆ గొప్ప మాటలు మనుషుల మధ్యలో మాట్లాడి చూడు. నిందారహితంగా జీవించి చూడు. నీ తోటి పని వారికి అవసరమని కూడా పని చేసి చూడు. ఎవరికైనా అవసరతలు ఉంటే వాళ్ళకు అడగక ముందే వాళ్ళకి వెళ్ళి సహాయం చేసి చూడు. నీ జీవితము ఏ విధంగా ఉంటుందో, మారుతుందో నీకు అర్థమవుతుంది. వారందరూ కూడా జ్యోతులుగా ఉంటారు. అవునా? విశ్వాస వీరుల జాబితాలో చూస్తున్నాం. ఈ లోకంలో అనేక మంది గురించి మాట్లాడుకున్నప్పుడు గొప్పవారు ఎవరండి అని ఆలోచించినప్పుడు ఒక 10 మంది కనపడతారు మనకు, అంతేనా? 10 మంది గుర్తొస్తారు. నీ కుటుంబంలో ఉన్న గొప్పవారి కొరకు ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు నీవు వారికి గుర్తొస్తావా? ఒకసారి ఆలోచించి.
ఎవరు మనుషుల హృదయాలను గెలుచుకుంటారంటే ఎదుటివారు మనుషుల కొరకు తమ ప్రేమను పంచడానికి ఇష్టపడతారు, ఎదుటి వ్యక్తుల యొక్క బాధను వినడానికి ఇష్టపడతారు, ఎదుటి వ్యక్తులకు నా వల్ల ఎటువంటి సహాయము దొరుకుతుందని ఎదురు చూస్తారు, ఎదుటి వ్యక్తికి నేను ఏ విధంగా సహాయపడతానని ఆలోచన కలిగి ఉంటారో వారు మనుషుల హృదయాలను గెలుచుకుంటారు, వారు జ్యోతులుగా ఉంటారు, వాళ్ళని మాత్రం మనుషులు గుర్తుపెట్టుకుంటారు. నీ జీవితంలో వీలైతే నీ ద్వారా ఒక్క వ్యక్తినైనా ప్రభావితము చేయి, మంచి కార్యాల వైపు మంచిగా బ్రతకడానికి నిన్ను చూసి నేర్చుకునేలాగా బ్రతికి చూపించు. సువార్త సునాదం వినిపించడం అంటే నీ సాక్షి జీవితాన్ని జీవించడమే మై డియర్ ఫ్రెండ్స్. నీ సాక్షి జీవితాన్ని జీవించడం అలవాటు చేసుకుంటే సువార్త ఆటోమేటిక్గా నీకు వినబడుతుంది. ఈ మాటలు చెబుతూ అన్ని జనులు వక్ర జనం మధ్యలో ఉంటున్నాం మనం కాబట్టి ఆ లోకములో జ్యోతుల వలె జీవించాలి. మరి జీవించున్నారు ఎవరన్నా? తిమోతి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. చూద్దాం ఆ మాట. తిమోతిని ఆయన చెబుతూ 19వ వచనంలో చూద్దాం. నేను మీ క్షేమం తెలుసుకుని ధైర్యము తెచ్చుకుని నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభు అయిన యేసునందు నిరీక్షించుచున్నాను. మీ క్షేమం విషయమై నిజముగా చింతింతువాడు అతని వంటి ఎవ్వడును నా యొద్ద లేడను. అందరూ తమ సొంత కార్యములను చూచుకొంచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. ప్రశ్న మనకు వేస్తున్నారు. ఆయనకి ఎవరు కనపడ్డారు? పౌలు భక్తుడికి తన చుట్టుపక్కల అనేక మందిలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పనులను గుర్తు పెట్టుకొని చెయ్యాలని ఆశపడేవారు అనేక మంది ఉన్నారంటే లేరు. తిమోతిని చూపిస్తా అంటాడు, ఈయన ఇటువంటి వాడు ఎవడునో లేడు, నా యొద్ద లేడు. ఎందుకంటే ఇతడు మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు. దాని అర్థం ఏంటి? ఇప్పుడు మనం నేర్చుకున్నాము ఆపదల్లో కష్టాలున్న వ్యక్తిని ఆదుకుంటామని. ఇక్కడ ఫిలిప్పి సంఘము క్షేమాభివృద్ధి కొరకు ఒక భక్తుడు ఎప్పుడు కూడా చింతిస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మై డియర్ ఫ్రెండ్స్, సంఘము కొరకు, సంఘ క్షేమం కొరకు మీ ప్రార్థన ఎల్లప్పుడూ కావాలి. నీవు ఉన్నావు అంటే సంఘం అనేది ఉన్నది కాబట్టి నీవు ఇక్కడ ఉన్నావు. నేను నిలబడ్డాను అంటే సంఘం అనే ఈ విశ్వాసుల గుంపు ఉన్నది కాబట్టి నిలబడ్డాను. ఈ రెండు లేకపోతే, సంఘం అనే ప్రస్తావన లేకపోతే ఎక్కడికి వెళ్తావు? ఎక్కడ కూడుకుంటావు? ఏ సహవాసంలోకి వెళ్తావు? మనందరినీ ఒక్క దగ్గరికి తీసుకొస్తున్నది దేవుని యొక్క సంఘము. ప్రార్థన ఎవరి గురించి చేయాలి అంటే సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థన చేయాలి. తిమోతి ప్రార్థన చేస్తున్నాడు ఫిలిప్పు సంఘము క్షేమంగా ఉండాలని. నీవు ప్రార్థన చేస్తున్నావా నీ సంఘము బాగుండాలని? నువ్వు ప్రార్థన చేస్తున్నావా నీ సంఘమున ప్రతి ఒక్క వ్యక్తి మారుమనసు పొందాలని? నీవు ప్రార్థన చేస్తున్నావా నీ సంఘములో నీ నాయకులు, నీ ఉపదేశకులు, నీ పాస్టర్లు క్షేమంగా ఉండాలి, జ్ఞానముతో ఉండాలి, దేవుని కొరకు బ్రతకాలని? నీవు ప్రార్థన చేస్తున్నావా నీ ద్వారా, నీ మార్పు ద్వారా సంఘంలో దేవా నన్ను కూడా గొప్ప పనిముట్టుగా నన్ను వాడుకోమని ప్రార్థన చేయాలి. ప్రార్థించే సంఘమే జీవించే సంఘము. ప్రార్థించలేని సంఘము నశించిపోతున్న జనాంగంలో కలిసిపోతారు. కాబట్టి మనందరం కూడా సంఘాల కొరకు ప్రార్థన చేయాలి, సార్వత్రిక సంఘము కొరకు ప్రార్థన చేయాలి. తిమోతి ప్రార్థన చేస్తున్నాడు, మనము ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆ ప్రార్థన సంఘం కొరకు ఉన్న చింత, సంఘం కొరకు చింత చేయడము క్రీస్తు పరిచర్య చేయడమే. క్రీస్తు పరిచర్య చేయడం అంటే కేవలం వాక్యం పట్టుకొని అనేక మంది వ్యక్తుల దగ్గరికి వెళ్ళి చెప్పడము కాదు. క్రీస్తు సువార్త ప్రకటింపబడాలని నువ్వు చేసే ప్రార్థన కూడా క్రీస్తు సువార్తలో భాగమే. నువ్వు చింతపడి నిజంగా దేవా కాపాడునైనా అని సంఘం కొరకు ప్రార్థన చేసే మై డియర్ ఫ్రెండ్, సంఘాలన్నీ కూడా నిండిపోతాయి విశ్వాసులతో. డోంట్ అండర్మైన్ యువర్ ప్రేయర్. నీ ప్రార్థన తక్కువంచన వెయ్యకు. నువ్వు అల్పుడవైనా నువ్వు చేసే ప్రార్థన బలమైనది. నీ ఉద్దేశాలు బలమైనవైతే నీ ప్రార్థన దేవుడు తన సన్నిధికి చేర్చుకొని కార్యము చేస్తాడు. మా సంఘం ఎదిగితే మనము ఎదుగుతాం.
మనందరము ఎదిగితేనే సంఘం ఎదుగుతుంది. మనందరము ఆశీర్వబడితేనే సంఘం ఆశీర్వబడుతుంది. అనేకులకు ఆశీర్వాదకరంగా మనము ఉంటాము. అందుకని సంఘము కొరకు చింత కావాలి. నాకెందుకులే అనుకుంటే సంఘంలో ఉన్న ఐక్యత నుండి నువ్వు జారిపోతూ ఉంటావు. ఐక్యత కావాలి. ఐక్యతను ఇచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు ఐక్యతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనకిచ్చాడు. కాబట్టి ఐక్యత సంఘంలో ఉండాలని కోరుకోవాలి. ఎఫ్రోదిని మనం ఆడతాం. ఎఫ్రోదితుని గురించి మాట్లాడుతూ పౌలు భక్తుడు ఒక మాట అంటాడు, చూద్దాం. ఎఫ్రోదిని గురించి మాట్లాడుతూ 29-30 వచనాలలో, నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు అతనిని చేర్చుకొని అట్టివారిని ఘనపరచుడి అని చెబుతున్నాడు. అంత గొప్ప వ్యక్తి. అర్థమవుతుందా? యేసు మనమందరం కూడా దేవుని యొక్క ప్రేమలో ఏక మనస్సు గలవారమై ఉండి ఏక ఉద్దేశములు కలిగి ఏక ఆలోచనతో ఏక మనస్సుతో ఒకే ఆలోచనతో ముందుకు వెళ్ళాలని దేవుని యొక్క ఉద్దేశం. అది పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆ ఐక్యతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. అయితే దాంట్లో ఏక మనసు కలగాలి అంటే ఎదుటి వ్యక్తి నీకంటే యోగ్యుడని నువ్వు తెలుసుకోవాలి. ఎదుటి వ్యక్తికి ఏ విధంగా నువ్వు సహాయపడగలుగుతానో ఒకరిని ఒకరు ఆదరించుకునేలాగా ఉండాలి. ఆదరించాలి. ఎదుటి వ్యక్తిని నువ్వు ఆదరించాలి అంటే నీకున్న నీ స్థానమును కేవలం నీ కొరకు కాకుండా ఎదుటి వ్యక్తి కొరకు కూడా నువ్వు ఆలోచించగలగాలి. ఆ ఆలోచన ఎవరి వంటి మనస్సు అంటే క్రీస్తు వంటి మనస్సు. ఆ క్రీస్తు వంటి మనస్సు పరలోక రాజ్యాన్ని వీడి భూలోకముకు మన కొరకు మన నిమిత్తమైన వచ్చిన్నాడు. కాబట్టి ఆయన తన్ను తాను తగ్గించుకున్న విధంగా దేవునికి విధేయత చూపించిన విధముగా మనము కూడా మనము తగ్గించుకుని దేవునికి విధేయత చూపించిన బిడ్డలుగా ఉన్నట్టయితే ఈ లోకములో మనందరం కూడా జ్యోతులుగా ఉంటాము. ఆ జ్యోతులుగా నివసించిన వ్యక్తులు చూపిస్తూ పౌలు అటువంటి జ్యోతిగా బ్రతికి ఉన్నాడు. తిమోతిని సాక్ష్యంగా చూపిస్తూ ఇగో ఇటువంటి వ్యక్తి, సంఘం కొరకు చింతపడుతున్న వ్యక్తి నాకు ఎవ్వరూ కనపడలేదు, ఇతను ఒక గొప్ప జ్యోతి వంటి వాడిగా ఉన్నాడు అంటాడు. ఎపఫ్రోదును చూపిస్తూ చావును సహితము తను ఛేదించి చావునకైనా తను లోపరుచుకొని క్రీస్తు నిమిత్తము చనిపోవడానికి సిద్ధపడిన ఇదిగో ఎపఫ్రోదు మీ దగ్గర పంపిస్తున్నాను, ఆయన ఘనపరచుడి అని చెబుతూ ఈ విధంగా ఐక్యత సంఘంలో ఉండడం ఎంత క్షేమాభివృద్ధి కొరకు అని మనందరికీ మరొకసారి మన బాధ్యతను గుర్తు చేస్తున్నారు. మరి ఈ బాధ్యతను మనమందరం స్వీకరించినట్టయితే మనందరం కూడా ఒకరి పట్ల ఒకరము ఆదరణ కలిగి ఉంటాం, ప్రేమ కలిగి ఉంటాం, ద్వేషాలు లేకుండా, కక్షలు లేకుండా ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ నీకంటే నీ పక్కవాడు గొప్పవాడని ఆదరిస్తూ అసూయతో కాదు, కక్షతో కాదు, ప్రేమతో ఆదరించుకుంటాం. ఒకరి బాధలో ఒకరము కలిసి ఉంటాం, ఒకరి సంతోషంలో ఒకరము కలిసి ఉంటాం. ఆ విధంగా ఐక్యత కలిగి కుటుంబాలు సంఘముగా ఒక్క ఆలోచనతో ఒక్క మనసుతో ఆయన్ను సేవించడానికి వస్తాం. అది దేవునికి మహిమ. అది నిజమైన క్రీస్తు యొక్క సంఘము. అది క్రీస్తు శరీరము. అది ఆ అవయవాలన్నీ కూడా మనమై ఉంటాం. మన పరిచర్యను, మన పనిని మనం గుర్తించుకొని నేను ఏ విధంగా సంఘానికి ఉపయోగపడతాను, నేను ఏ విధంగా సంఘానికి సహాయపడతాను, నేను ఏ విధంగా సంఘము చేస్తున్న కార్యకలాపాలలో ఏ విధంగా పాలు పొందగలుగుతాను, నేను ఏ విధంగా క్రీస్తు సువార్తలో పాలుభాగస్తులుగా ఉండగలుగుతానని ఆలోచన చేస్తూ ఉంటే దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఐక్యతల నుండి దూరము కావద్దని మిమ్మల్ని నేను హెచ్చరిస్తున్నాను. దేవుడు మనకిచ్చిన ఈ ఐక్యత అపవాది ద్వారా, మనుషుల బలహీనతల ద్వారా దూరం అయిపోకున్నట్లు కొత్త ఉత్తేజముతో దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ మనము సంతోషించే బిడ్డలుగా, ఆయన మహింపరిచే సంఘముగా ఉండాలని కోరుకుందాం. దేవుడి వాక్యమును దీవించును గాక. అటువంటి గొప్ప జీవన విధానము దేవుడి మీ అందరికీ ఇచ్చును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. తల ఉంచుదాము. దేవుడు మనకిచ్చిన ఈ మాటలను, జ్ఞానమును హృదయాల్లో భద్రపరచుకునేలాగన దేవా సహాయం దయచేయమని అడుగుదాం. ప్రభువా, నా దేవా, మీకు స్తుతులు నాయనా. నమ్మదగిన దేవుడవు నీవు, సహాయకుడవు నీవు తండ్రి. సంఘాలలో
ఐక్యత కలగాలని, కుటుంబాల్లో ఐక్యత కలగాలని, ప్రేమతో దీన మనస్సుతో మనుషులు ఉండాలని దేవా, మీకు కలిగిన ఆ మనస్సు మాకు కూడా దయచేయమని అడుగుచున్నామనైనా. దేవా, మా కొరకు పరలోక రాజ్యాన్ని వీడి భూలోకానికి వచ్చిన దేవుడవు నీవు, దేవుని స్వరూపమైన ఉన్న నీవు దేవా, దాసుని స్వరూపం దాల్చుకొని ఉన్నావు, నరరూపధారికి లోకానికి వచ్చి ఉన్నావు, మా కొరకు బలి అయ్యావు, మాకు రక్షణ అనుగ్రహించడానికి తండ్రి సిలువలో బలి అయిన నా దేవా మీకు స్తుతులు నాయనా. తండ్రి, మీ మాటలు విని ఉంటున్నాం. ఈ లోకంలో ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డ, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ దేవా, ఈ లోకంలో జ్యోతులుగా బ్రతుకుటకు సహాయం దయచేయండి తండ్రి. ప్రేమను పంచే బిడ్డలుగాను, ఆప్యాయతను పంచే బిడ్డలుగాను తండ్రి, ఎదుటి వ్యక్తికి దేవా తమ ప్రేమను, క్రీస్తు ప్రేమను ప్రకటించే బిడ్డలుగాను తండ్రి, మొదట తమను తాము మార్చుకొని మీ పైన కేంద్రీకరించుకుని దేవా, మీ పైన ఆధారపడి జీవించే జీవితాన్ని ఇక్కడున్న ప్రతి బిడ్డకు దయచేయమని అడుగుచున్నాం. మీరు మాకిచ్చిన మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాము తండ్రి. ఈ వాక్యాన్ని హృదయాల్లో భద్రపరచండి, జీవితంలో మార్చుకున్నట్టుగా సహాయం దయచేయమనొచ్చు. నజరేయుడు పరిశుద్ధుడు యేసు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.